హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్రాంక్ బై తెలుగు. ఫ్రెండ్స్, యాక్చువల్లీ ప్రెజెంట్ లాక్డౌన్ నడుస్తుంది కదా, చాలామంది అంటే మ్యాక్సిమం కొంతమంది పేదవాళ్ళు డైలీ వర్క్ చేసుకునే వాళ్ళకి పనులు లేవు. సో వాళ్ళు ఏంటంటే డైలీ గడవకు ఇబ్బంది పడుతున్నారు. సో మన ఛానల్ ద్వారా 2500 kgs వాళ్ళు డొనేట్ చేద్దామని ఫిక్స్ అయ్యాము. సో దీనికోసం మనం ఏంటంటే ఇప్పుడు మీరు ఎవరైనా కానీ డొనేషన్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఆల్రెడీ పర్మిషన్ కూడా వచ్చింది నాకు. ఏదైతే బియ్యం పంచాలనుకుంటున్నాం, బియ్యం ప్లస్ 500 కుటుంబాలకి కూరగాయలు బియ్యం పంచాలనుకుంటున్నాం. ఒక్కొక్క ఫ్యామిలీకి 5 kgs తరపున. అట్లా ముందు చెప్తున్నా, ఈ కామెంట్ పెట్టే వాళ్ళకి, బ్రో ఇది రేషన్ బియ్యం కాదు బ్రో, నువ్వు మళ్ళీ కింద కామెంట్ పెడతావు కదా భయ ఏంటి కోట బియ్యమే కదా అని. కాదు బ్రో, బీపీటీలు కావాలంటే చెక్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇంకేంటంటే సో ఈ బ్లాగ్ నడిచిద్ది. ఈ బ్లాగ్లో ఏంటంటే ఇది మా టీం అందరిని చూపిస్తాయి ఎవరైతే దీనికి కష్టపడుతున్నారో మొత్తాన్ని, ఓకేనా. ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్స్ వాచ్ ఇట్. ఉదయం ఇగో మేము 5:30 కానీ స్టార్ట్ చేసాం వర్క్. ఇగో ఇదొకటే పని చేయండి. రే హాయ్ చెప్పురా, రే హాయ్ చెప్పురా గురు, హాయ్ చెప్పురా. వీడు అసలు పని చేయాలి, వీడు బండి వేసుకొని తిరగడం సరిపోయింది. గురు నిజమే కదా గురు, ఇంటి పని చేసేయాలి కాసా కాదు, ఇంటికి వెళ్తాం సరిపోయింది. ఇంటికి వెళ్తాం. మనోడు వీడు నిద్రపోవడం సరిపోయింది. వీడు గురు చెప్పు గురు, మాట్లాడు. సౌండ్ తగ్గిండ్రా గురు, మాట చెప్పు గురు. చాలా కష్టపడ్డాం. ఎవరా కష్టపడిందా? మొత్తం నేనే చూసుకున్నా. రే సౌండ్ తగ్గిస్తా ఒక నిమిషం. రే నల్లగా అయిపోయామరా. అరే ఇంక చెప్పురా, ఎట్లా కష్టపడ్డాను చెప్పండి రా గురు. నేనేం కష్టపడేది ఏందిరా ఉమ్ముగా. నువ్వు ఫేస్ చూపి మా ఈ 2 days నుంచి రాకుండా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు వచ్చి మొత్తం పని చేసాను మా మమ్మీ. 500 440 అయిపోయినాయి. ఆల్మోస్ట్ 80% వరకు కంప్లీట్ అయింది. అబ్బా జాగ్రత్త నీట్గా ప్లేస్ చేసాం, శానిటైజర్ వాడాము, మాస్కులు పెట్టుకొని పని చేసాం. ఇప్పుడే తీసింది కూడా వాక్ చేయడం కోసం మాస్క్ తీసా. ఇదిగో నా మాస్క్, ఇగో నా గ్లౌజులు. ఇగో రే హాయ్ చెప్పురాము, ఫ్రీగా ఉంటారా. 10 కిలోలు మోస్తున్నాడు ఇడు. మధ్యాహ్నం ఇటు బిర్యానీ పెట్టి ఇలా కాస్త కోపంగా ఉన్నాడు. తీసుకెళ్ళరా రే గురు మాట్లాడరా నువ్వు. ఆగ్రా వస్తాం, పొద్దు నుంచి పని చేయాలి. ఇగో ఇక్కడ రూము మా ఫ్రెండ్ గారిది. మా ఇంటికాడ ఖాళీ లేదని వీళ్ళకి ఇంటికాడ పెట్టాం. గురు చెప్పురా, మాట్లాడరా వాళ్ళతో ఏమన్నా. రే మాస్ దీని ఫస్ట్ చెప్పి సిగ్గు. ఇగో ఇది సిగ్గు, ఇడికి 23 ఏళ్ళు. పెళ్లి సంబంధం కావాలి, తొందరగా కావాలి. పెళ్లి సంబంధం కావాలి. మాట్లాడరా వాళ్ళతో. కామెంట్ లో నన్ను ఏమడుగుతాడు బ్రో, కింద రే మాస్ తీరా వచ్చారు. ఇగో ఇవి బాగానే కష్టపడ్డాలే, కాస్త కావాలి ఓవర్ యాక్షన్ చేస్తాడు అంతే ఎక్కువ. ఇంకా వేరే వాళ్ళని కూడా చూపిస్తా. కూరగాయలు లైట్ లేదు మా. ఇగో అంటే 500 ఫ్యామిలీస్ కదా, సో కూరగాయలు కూడా. తమ్ముడు హాయ్ చెప్పమ్మా. ఈ తమ్ముడు ఇక్కడ లోకల్ ఆ పచారి వాళ్ళ ఫ్రెండ్ పని చేయడానికి వచ్చాడు. బాబు ఉదయం నుంచి చేస్తానే ఉన్నాడు. ఈ కూరగాయలు గ్రేడింగ్ చేస్తున్నాడు. అంటే మంచి వరకు కొంచెం మిగతా పడేస్తాను. వడ్లేమ్మా అసలు ఏమైనా పని చేసావమ్మా నువ్వు? అన్నీ అవ్వసరలా. ఇగో వీడు అసలు నటన, వీడు ఉదయం నుంచి పని చేయాలి. ఆదిత్య ఇప్పుడు రాగలంగానే రే రే నడుచుకురా రే. వీడు ఆడితే పాలు గడితే పాటు నుంచి నేనే కదా మొత్తం చేసింది. ఇప్పుడు చెప్పురా చూడరా ఇది అసలు పెద్ద నటన, ఇది అసలు పెద్ద నటన. క్లీన్ చేస్తా. ఇగో చింటూ అన్న పాపం ఉదయం వచ్చాడు, పని చేస్తానే ఉన్నాడు. అన్న మాస్క్ తీసి హాయ్ చెప్పన్నా. మాస్క్ తీసి చెప్పన్నా ఏమైంది. మాస్క్ తీయొద్దులే, తీ బాబు. ఓకే. అబ్బా ఇంకా ఇగో రే పాటలు ఆఫ్ చేసే ఉంచొచ్చు కదా. ఉదయం నుంచి మంచిగా నల్లగా మాడిపోయాం కాకురు ఎండలో. ఫైనల్ ఇంకేమని చెప్తారా? డిస్ట్రిబ్యూషన్ ఎప్పుడు?
టుమారో చెప్పు, ఎల్లుండి తర్వాత. రేపు రేపు ఎన్నింటికి? రేపు పొద్దునే 5కి. ఓకే, నాకు ఇప్పుడు వ్లాగ్స్ తీయడం కూడా రా సరిగ్గా. ఓకే, ఇప్పుడు గురు ఇంకేమైనా చెప్తారా? క్వాలిటీ లేదు మనం మాడిపోయారు పాపం ఒక్కొక్కరు రేపు నుంచి పని చేసి. నేను కూడా రే గురు ఇంకేం చెప్పండి రా.